నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, హైదరాబాద్ లో హైడ్రా అని అంటూ ఉన్నారు. అసలు ఏంటి హైడ్రా? దీని నేపథ్యం ఏంటి? హైడ్రా అనేది దేనికి డెఫినెట్ గా అది యూస్ఫుల్ గా ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఒక కార్యక్రమం ఖచ్చితంగా. ఒకసారి దీని గురించి వివరించండి మేడం. ఏం లేదు, హైడ్రా అంటే హైదరాబాద్ లో ఏవైనా విపత్తులు సంభవిస్తే వాటి నిర్వహణ, అలాగే ఆస్తుల రక్షణ. సింపుల్. అంటే అసలు విపత్తులు ఎందుకు వస్తాయి? విపత్తులు వచ్చినప్పుడు ఆస్తులు ధ్వంసం అవుతాయి కదా, లింక్ ఉంది. అందుకని మొదటగా వీళ్ళు విపత్తులు రాకుండా ఎలా చూడాలి, విపత్తులు రాకుండా చూస్తే ఆస్తులు అవే సంరక్షించబడతాయి. అందుకని రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది, హైడ్రా ప్రాజెక్టు. దానికి రంగనాథ్ అని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, కాస్త గుండె గట్టి గుండె, గట్టి ధైర్యం ఉన్న, ధైర్యం ఎక్కువగా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్. ఏమిటి అంత కితాబ్ ఇస్తున్నారు? ఏమిటి ఆయన? చెప్పండి ఆయన గురించి. ఆయన ఎక్కడున్నా సరే అది తప్పు అనిపిస్తే ఆయన సీనియర్ ఆఫీసర్ చెప్పినా వినడం. ట్రాన్స్ఫర్లు అయిపోతాయి. అవునాయి. ఆంధ్రాకి తెలంగాణ ఏరియాకి ఫుట్బాల్ లా కొట్టుకున్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ గా చేశాడు, అట్లాగే వరంగల్ వైపు పనిచేశాడు, అలాగే ఆదిలాబాద్ లో పనిచేశాడు. ఎక్కడ చేసినా సరే ఎక్కడ చెంచా కండ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. దీన్ని బట్టి అర్థమైపోద్ది. ఇప్పుడు బాగా ఏదంటే అది దొరికిందల్లా తినేసి అవినీతి సొమ్ము తిని ఇంతంత పొట్టలు పెంచిన పోలీస్ లాగా కాకుండా చక్కగా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్, అంటే అవినీతి మరకల అంటని పోలీస్ ఆఫీసర్ ఆయన తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎక్కడైనా సరే చెరువు ఉంది అంటే ఆ చెరువుకి FTL ఉంటుంది, చెరువుకి. ఆ తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. ఈ FTL లో గాని బఫర్ జోన్ లో గాని చెరువులోకి గాని వెళ్ళి ఆక్రమణలు జరిగినాయి అని ఆయనకి ఫిర్యాదు అందితే చాలు, అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరి కట్టడాలు ఉన్నా సరే కొట్టేస్తాడు. బుల్డోజర్లు అవన్నీ తీసుకుని వెళ్ళి, నాగార్జున సినిమా యాక్టర్ కన్వెన్షన్ కూల్చేసింది కూడా ఈ హైడ్రా ప్రాజెక్ట్ కింద ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. అది కాలువ మీదనే కట్టారు ఆయన. అంటే ఇప్పుడు చెరువులు ఎలా ఉంటాయి అంటే మనం కొంచెం చెరువు యొక్క నైసర్గిక స్వరూపం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ఒక చెరువు ఉంటది, చెరువు చుట్టూ వ్యవసాయం నడుస్తూ ఉంటది. వ్యవసాయం నడిచేటప్పుడు ఏమవుతుందంటే చెరువులోకి ఫుల్ ట్యాంక్ లెవెల్ నీళ్లు వస్తాయి. దాన్ని FTL అంటారు. అంటే చెరువు పూర్తి సామర్థ్యం. అది ఒక 25 ఎకరాల చెరువు అనుకోండి, 25 ఎకరాల నిండా చెరువు నీళ్లు వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తాయి? వర్షాకాలంలో వస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో వర్షాలు అయిపోయిన తర్వాత, శీతాకాలం తర్వాత, ఎండాకాలం వచ్చేసరికి ఏమవుతుంది? చెరువు చిన్నది అయిపోతుంది, నీళ్లు ఎండిపోతాయి. నీళ్లు ఎండిపోయినప్పుడు ఏమవుతుందంటే చెరువులో కొంత భాగం బయటకు వస్తుంది. అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు. చెరువు భాగంలోనూ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు, అలాగే FTL లోనూ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు, బఫర్ జోన్ లో కూడా వ్యవసాయం చేసుకుంటారు. కానీ ఈ 3 ప్రాంతాల్లోనూ కట్టడాలు కట్టకూడదు. ఇది రూలు. మట్టేసేసి కట్టేస్తారు జనరల్. మట్టేసి చెరువులను పూర్తి చేసి, ఇప్పుడు రామాంతపూర్ చెరువు ఉంది, ఎంచక్క పూర్తి చేశారు. అది 90 ఎకరాల చెరువు ఏమనంట. ఇప్పుడు 10 ఎకరాలు ఉంటే బాగా ఎక్కువ ఉన్నట్లు లెక్క. అది అట్లా. ఇక మీరు ప్రతి చెరువు, సరూర్ నగర్ చెరువు ఉంది, మీరు హైదరాబాద్ లోనే ఉన్నారు కదా, మీకు తెలుసు కదా. కాప్రా వైపు చెరువులు ఎట్లా ఎంత భ్రష్టు పట్టించేశారో చెరువుల్ని. ఆ చెరువుల్ని పూర్తి చేసి పార్కులు చేశారు. దీనికి గవర్నమెంట్స్ పర్మిషన్స్ ఇస్తాయి ఆబ్వియస్ గా. ఇవ్వవు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ గొప్పతనం గురించి చెప్పుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ చెరువు దగ్గర ఎవరో ఒక పెద్ద మనిషి ఆక్రమిస్తాడు, కొంచెం రాజకీయ అండున్నవాడే ఆక్రమిస్తాడు. ఆక్రమించేసేసి దాన్ని ఎవరో ఒక అమాయకుడికి తక్కువ రేటుకి అమ్ముతాడు. ఈ వీడు కొనుక్కున్న తర్వాత కొన్నాళ్ళు పోయాక తెలుస్తుంది నేను మోసపోయానని. కానీ శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని, HMDA వాళ్ళని పట్టుకుని ఆ సంబంధిత మున్సిపాలిటీ వాళ్ళనో లేదా పంచాయతీ వాళ్ళనో పట్టుకుంటారు. పట్టుకుని ఏం చేస్తారంటే, చెరువు లోపల లేదు ఇది అని ఒక లెటర్ తెచ్చుకుంటారు. రాంగ్ స్కెచ్ ఇస్తారు వాళ్ళు. ఇస్తే ఆ స్కెచ్ పట్టుకుని ఇల్లు కట్టేసుకుంటారు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి. ఇది జరిగే తతంగం ఇది. ఇట్లాంటి వాటన్నిటినీ కూడా
ఒక రెగ్యులరైజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో, అంటే చెరువుని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో ఈ హైడ్రా మొదలైంది. అయితే నాగార్జున విషయంకి వచ్చేసరికి నాగార్జునకు కూడా చెరువు దగ్గర వాళ్ళకి ల్యాండ్ ఉంది. అది మొత్తం దాదాపు 20 ఎకరాల ల్యాండ్ వాళ్ళది. ఏమైనా కొంచెం ఇటు అటు ఉంటే ఉండొచ్చు. వాళ్ళ ల్యాండ్లో వాళ్ళ పొలంలో ఒకప్పుడు వ్యవసాయమే జరిగేది. ఈ వ్యవసాయం జరిగే టైంలో వీళ్ళు FTL వరకు వెళ్ళి వ్యవసాయం చేసుకున్న ఎవరు అడగరు, ఎవరేం అనరు. ఎప్పుడైతే ఇది నాగేశ్వరరావు గారు కొన్న పొలం, ఆయన హయాం అయిపోయిన తర్వాత నాగార్జున వచ్చేసి అక్కడ ఎన్ కన్వెన్షన్ కట్టారు. అయితే ఎన్ కన్వెన్షన్ కట్టినప్పుడు బఫర్ జోన్లో కడుతున్నాను, FTL లో కడుతున్నాను అనేది ఆయనకు తెలుసు. ఆయన ఏం వాదిస్తున్నారు, నా పట్టా భూమి అంటారు. FTL భూములకి పట్టాలు ఉంటాయి. ఇస్తారు. ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి. ఈ తిరకాసంతా ఎక్కడొచ్చింది అంటే వ్యవసాయ భూమిగా ఉన్నంత కాలము ఈ పేచీలేమీ లేవు. ఎప్పుడైతే వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు వాడటం మొదలైందో ల్యాండ్ కన్వర్షన్ చెయ్యాలి. ఈ ల్యాండ్ కన్వర్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే బఫర్ జోన్ ని ల్యాండ్ కన్వర్షన్ చెయ్యరు. బఫర్ జోన్ నీ సొంత భూమి అయినా సరే నువ్వు వదిలిపెట్టేయాల్సిందే. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నా సరే. ఇప్పుడు పాత రైతు ఎవరి దగ్గర మీరు వ్యవసాయ భూమిగా దాన్ని కొన్నారు, మీరు ఇప్పుడు దాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చాలనుకుంటున్నారు. మార్చాలనుకున్నప్పుడు కుదరదు. కానీ మళ్ళీ బఫర్ జోన్ యువతల దాన్ని వ్యవసాయేతర భూమిగా మారుస్తారు, కానీ బఫర్ జోన్ మట్టుకు మార్చరు. ఏమాత్రం మనకి కొంచెము పంచేంద్రియాలు పనిచేస్తే, అలాగే మనకి స్వార్థం లేకపోతే, అత్యాశ దురాశ పేరాశ లేకపోతే మనం ఏం చేసి ఉండేవాడు అంటే నాగార్జున ఆ బఫర్ జోన్ లో ఎప్పటికీ కూడా గార్డెన్స్ పెట్టేసేసి చక్కగా యువతలున్న ల్యాండ్ ని వాడుకునేవాడు. వాడుకుని ఉంటే ఈ రెండు కలిపి ఉన్నాయి. బఫర్ జోన్ లో కొంత ల్యాండ్, బయట కొంచెం ల్యాండ్. FTL లో ఉంది, బఫర్ జోన్ లో ఉంది. మొత్తం 3.5 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు డిస్ప్యూట్. ఈ డిస్ప్యూట్ ఏంటి అంటే ఓనర్ నాగార్జునే, డౌటే లేదు దానికి. కానీ ఆయన అందులో ఈ కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఆయన ఏం చేశాడు, కొంత మట్టి పోసేసి ఒక గోడ కట్టేసి నీళ్లు యువతలకు రాకోకుండా, అది క్లియర్ కట్ గా తెలుస్తుంది. అది ఎట్లుంటదంటే ఆ గోడ నుంచి కిందకి దిగి కాళ్ళు కడుక్కోవచ్చు. నీళ్లు చెరువు కదా మరి అది. నీకు అసలు నీకు చెప్పింది ఏంటి, FTL అయిపోయాక బఫర్ జోన్ లోపలికి నువ్వు వెళ్ళకూడదు, కన్స్ట్రక్షన్స్ చేయకూడదు, అసలు ఆ గోడే కట్టకూడదు. కానీ నువ్వు గోడ కట్టి నా ల్యాండ్ కదా, ఈయన ల్యాండ్ ఎంతవరకు ఉందో అంతవరకు గోడ కట్టేసేసుకుని అది చెరువా FTL లేకపోతే ఇంకోట ఏమి పట్టించుకోలేదు. అయితే మరి రంగనాథ్ గారికి ఎట్లా తెలిసిందని మీకు డౌట్ వస్తుంది ఇమీడియట్ గా. ఆయన ఏం చేశాడంటే రిమోట్ సెన్సింగ్ అథారిటీ అంటే గూగుల్ మ్యాప్స్ చూసేది ఉంటది, ఆ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ప్రతి చెరువు దగ్గరికి వెళ్ళి శాటిలైట్ ద్వారా ఏ చెరువు ఎన్ని ఎకరాలు, ఎంత FTL, ఎంత బఫర్ జోను అనేది షీట్లు తీసేసుకున్నాడు. ప్రతి షీట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి క్షేత్రస్థాయిలో చూశాడు. చూసి ఇంకా క్లియర్ కట్గా, పైగా నాగార్జున చేసిన ఇంకో తప్పు ఏంటంటే దానిలో షెడ్లు వేసి ల్యాండ్ కన్స్ట్రక్షన్ రెగ్యులరైజేషన్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకుంటే వాళ్ళు చెయ్యమని ఏం చెప్పారంటే, అసలు ఫస్ట్ నువ్వు బఫర్ జోన్ అను FTL ఫిక్స్ చెయ్యి, ఫస్ట్ సర్వే చేయించమని చెప్పారు. సర్వే చేయనివ్వలా. ఆ కన్స్ట్రక్షన్స్ అట్లాగే ఉంచి ఫంక్షన్ హాల్లోని రెంట్కి ఇచ్చేసుకుని డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కూల్చారు. కాకపోతే ఆయన వాదించేది ఏంటి అంటే అది నా ల్యాండే కదా అంటాడు. ఎవరైనా తెలుసుకోవాల్సింది అది నాగార్జున ఎల్లయ్య పుల్లయ్య అనేది అనవసరం. చెరువు దగ్గర ఎవరైనా సరే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన FTL బఫర్ జోను తరువాతనే కన్స్ట్రక్షన్స్ కట్టుకోవాలి. అప్పుడు మీ జోలికి ఎవ్వరూ రారు. ఇప్పుడు రాజేంద్ర నగర్ దగ్గర ప్రెస్టేజ్ గ్రూప్ వాళ్ళు 64 ఎకరాల్లో చాలా పెద్ద లేఅవుట్ని డెవలప్ చేస్తున్నారు. ఆకాశ హార్మ్యాలు కడుతున్నారు. అయితే అక్కడ ఒక 30 ఎకరాలు చెరువుని పూర్తి చేసి చెరువు ల్యాండ్ని కబ్జా చేశారు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇదే శాటిలైట్ దీంతో అది నిరూపితం అవుతుంది. కనుగొన్నారు. అది అయిన రోజున
పగలగొట్టేస్తారు. ఇప్పుడు అమీన్పూర్ చెరువు దగ్గర కాకపోతే వాళ్ళ విచక్షణ ఎట్లా ఉంది అంటే, ఇల్లు కట్టేసుకుని ఆల్రెడీ ఉంటున్నారు, ఉంటున్న వాళ్ళ జోలికి వెళ్ళట్లా, వాళ్ళకు కొంత టైం ఇస్తున్నారు. కానీ చెరువు పక్కనే బఫర్ జోన్లోనో ఎఫ్టిఎల్లోనో కన్స్ట్రక్షన్స్ జరిగి మనుషులు గనక అందులో ఇంకా రాలేదు అనుకోండి, పడగొట్టేస్తున్నారు. ఇక లబోదిబోమన్నా ఇంక చేయగలిగింది ఏమీ లేదు. టైం ఇచ్చిన వాళ్ళు కూడా ఖాళీ చేయవలసిందే. అయితే ఇల్లు ఒకవేళ మనం ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో ఇల్లు కొనుక్కుంటున్నాం అంటే డెఫినెట్ గా వాళ్ళు లాయర్ కి ఇచ్చి చూపించుకుంటారు, బాబు ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని. మరి వాళ్ళు ఆల్రెడీ కరెక్ట్ గా ఉందని ధృవీకరించిన తర్వాతే కదా కొనుక్కుంటారు. అంటే లాయర్లు కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనుకోవాలి. కాదు వీళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రాంగ్ స్కెచ్లు తెచ్చుకుంటారు. అప్పుడు లాయర్స్ కి కూడా అంటే పేపర్ మీద కరెక్టే ఉన్నట్టుగా అనిపిస్తుంది, క్షేత్రస్థాయిలో అసలు నీకు ఎఫ్టిఎల్ కాకపోతే నీళ్ళు ఎందుకు వస్తాయి నీ ఇంటికి? మరి ఎట్లా అండి ఇది తెలుసుకోవటం, ఒక సామాన్యులు తెలుసుకోవటం ఎట్లా? అందుకే చెరువులకి దూరంగా కొనుక్కోండి, తక్కువకి వస్తున్నాయని చెరువుల దగ్గర కొనుక్కోవద్దు. మన హైదరాబాద్ లో ఒకప్పుడు 400 చెరువులు ఉండేవి. 400 చెరువులు కాస్త క్రమేపీ ఇప్పుడు పేరెన్నిక గల చెరువులుగా మిగిలిపోయింది 114, 118 చెరువులు మాత్రమే ఉన్నాయి. ఈ 114, 118 చెరువుల్లో కూడా 80%, 70%, 60% ఆక్రమణలకి గురైపోయినాయి. ఇప్పుడు ఇంత ఆక్రమణ చేసేసిన తర్వాత మొత్తం చెరువునే కప్పేశారు అనుకుందాం, అప్పుడు ఎట్లా తెలుస్తుంది సామాన్యులకి ఇక్కడ చెరువు ఉండేది అని? అది తెలియదు. మరి మోసపోయినట్టే. అంటే ఈ లేఅవుట్ వేసిన వాడిని పట్టుకోవాలంటారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఏం చెప్తున్నారంటే, ఇట్లాంటిది ఏదన్నా జరిగితే గనక లేఅవుట్ వేసిన వాడి దగ్గర నుంచి డబ్బులు ఇప్పించాలి వీళ్ళకి అనేది ఒకటి. ఆ లేఅవుట్ వేసిన వాడే లేడు అనుకోండి, మీరు అనుమతులు ఇచ్చింది అనుకోండి గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ బాడీస్ నుంచి అనుమతి వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ పే చేయాలి. ఆబ్వియస్లీ కస్టమర్ నష్టపోమని కాదు, వస్తాయి అసలు గవర్నమెంట్ నుంచి. అంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తో చూడాలి. ఇంకా గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ఇగో మీ కాంగ్రెస్ పార్టీ ఏ బిల్డింగ్లు ఉన్నాయి చెరువుల్లో, 111 జీవోలో ఉన్నాయి, మరి వాటిని ఏం చేస్తావు అంటే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చేసి మా ఉన్నా సరే పగలగొట్టేయండి అని చెప్తున్నారు, తీసేయమని చెప్తున్నారు. ఇప్పుడు మెయిన్ ఒక ముగ్గురు దగ్గర నుంచి హైడ్రాకి కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆ ముగ్గురు ఎవరు అంటే, ఓవైసీకి సంబంధించిన కాలేజీలు, మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన కాలేజీలు. ఈ ముగ్గురు కాలేజీలు వాళ్ళున్న ఏరియాలో చెరువుని కబ్జా చేసి కట్టినయే అని చెప్తున్నారు, ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి అని చెప్తున్నారు. అసలు ఓవైసీ అయితే అసలు ఒక చెరువు మొత్తాన్ని పూర్తి చేసి ఫాతిమా కాలేజ్ కట్టాడు అని చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు పిల్లలు సంవత్సరం మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ దృష్ట్యా మేము వాళ్ళని ఇబ్బంది పెట్టాం, అకాడమిక్ ఇయర్ అయిపోయే లోపు వాళ్ళు వేరే చోట కాలేజీలు చూసుకొని వేరే చోటకి మార్చుకుని వాళ్ళే ఆ బిల్డింగులు పడగొట్టాలి. వాళ్ళు పడగొట్టకపోతే స్వచ్ఛందంగా మేమే పగలగొడతాం అని ముగ్గురికి అల్టిమేటం ఇచ్చేసింది హైడ్రా. అయితే ఇప్పుడు చూసుకుంటే నిన్నటి దాకా హైడ్రా గురించి ఎవరికి ఇష్టమైనట్లు వాళ్ళు మాట్లాడారు. ఇది రేవంత్ రెడ్డికి ఒక రకంగా బిగుస్తున్న ఉచ్చని కొంతమంది, ఏదో డబ్బుల కలెక్షన్ కోసం హైడ్రా అని, రాజకీయ కక్షల కోసమే హైడ్రా అని, ఇలా రకరకాల మాటలు మాట్లాడారు. ఇవాళ విజయవాడ వరదలు వచ్చినాయి. బుడమేరు కాలువ పూడికి తీతలు తీయకపోవటం వల్ల, ఆక్రమణలకి గురి అవ్వటం వల్లనే ఆ వరదలు అనేది ఇప్పుడు తేలింది. మరి ఇప్పుడు హైదరాబాద్ లో వరదలకు కూడా ఇదే కారణాలు కదా. అందుకే ఏం చెప్తున్నారు, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలున్నా తీసేయాలి, నాలాల మీద అక్రమ కట్టడాలున్నా తీసేయాలి, నాలాలు పూడ్చి ఏమైనా చేస్తే కూడా అక్రమ కట్టడాలు ఉంటే వాటిని కూల్చేయాలి, అలాగే చెరువుల పక్కన కూల్చేయాలి అని ఒక నిర్ణయానికి హైడ్రా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ విజయవాడలో జరిగిన దాని వల్ల ఇక్కడ కొంతమంది విమర్శించే వాళ్ళకి నోళ్ళకి తాళాలు పడతాయి, వాళ్ళ కళ్ళు కొంచెం తెరుచుకుంటాయి. అంటే ప్రకృతిని మనం రక్షించుకోకపోతే ప్రకృతి మనని ఎంచక్కా కబళించేస్తుంది. ఒక్కసారి ప్రకృతి నోరు తెరిసింది అంటే గనక మనం చేయగలిగింది ఏమీ లేదని. ఇప్పుడు నిన్న ములుగు దగ్గర 50,000 చెట్లు ఇరిగిపోయినాయి, పెద్ద సుడిగాలి వచ్చిందంట.
500 చెట్లు 50,000 చెట్లు ఎన్నాళ్ళు పట్టుద్ది పెరగడానికి? అంటే ఒక పెద్ద సుడిగాలి వచ్చిందంట అక్కడ. ఆ సుడిగాలికి ఇలా 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 రాత్రి చాలా పెద్ద వర్షం కూడా వచ్చిందంట హైదరాబాద్ లో. అక్కడ ఈ సుడిగాలి వచ్చింది ఆ అడవిలో వచ్చి జస్ట్ 3 కిలోమీటర్ల మేర చెట్లన్నీ ఇరిగి పడిపోయినాయి. ఈ 3 కిలోమీటర్ల మేరలో 50,000 చెట్లు ఉంటాయి. అంటే ప్రకృతి విలయతాండవం చేస్తుంది ఒక్కొక్కసారి. ప్రకృతి ప్రకోపిస్తే మానవులు మనం ఏమీ చేయలేం. అందుకే ప్రకృతి మాట మనం వినాలి. ఇష్టం వచ్చినట్టు కట్టడాలు చేయటం. ఇప్పుడు చిన్నతనంలో తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, స్కూల్కి వెళ్ళాక టీచర్ల మాట వినాలి, ఆ తరువాత బుద్ధిగా భార్య మాట భర్త మాట భార్య విని జీవితాన్ని సక్రమంగా చేసుకోవాలి. ఉద్యోగం చేస్తే దాన్ని దైవంగా భావించి ఉద్యోగం చేసుకోవాలి. పనే దైవం, ఇంక వేరే ఏమీ లేదు. ఇలా ఒక మనిషి ఉంటున్నాడు జీవిత కాలంలో అంటే అలాగే తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా రక్షించుకుంటూ పరిరక్షించుకుంటూ ఉంటే ప్రకృతి మనం రక్షిస్తుంది. అలా కాకుండా మనం అత్యాశకి పోయి దురాశకి పోయి ప్రకృతిని గనక ఇబ్బందులకు గురి చేస్తే ప్రకృతి మనల్ని చాలా 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 శిక్షిస్తుంది. ఇది తెలుసుకోవాలి. అయితే చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతుందో హైడ్రా, డెఫినెట్ గా అది విజయవంతం అవ్వాలని కోరుకోవాలి. సామాన్యులకు మాత్రం ఇది ఎటువంటి ఇబ్బందుల్ని తీసుకురాకూడదని కూడా కోరుకోవాలి. రూపాయి పోగేసుకుని ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు, లాయర్లు ఏదో చెప్పారు కదా అని కొనేసుకోవచ్చు. రకరకాల యాంగిల్స్ ఉంటాయి. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వాన్ని మేనేజ్ చేయడం తప్ప. అవును, ఇప్పుడు నాగార్జున లాంటి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కి ఏమైనా అయితే ఆయన తట్టుకోగలరు. నాట్ ఎ బిగ్ డీల్ ఆయనకి. మిగతా అందుకే ఏంటి అంటే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని మనం కూడా తీసుకొని ఇక్కడ ఇప్పుడు మూసి పక్కన ఎవరన్నా కట్టుకున్నారు అనుకుందాం, వాళ్ళకి మీరు రీహాబిలిటేషన్ ఇవ్వండి. వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి పేదవాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళకి ఇంకో చోట చూపించండి వాళ్ళకి. అలాగే ఇట్లా మధ్యవర్తుల్ని నమ్ము, రియల్ ఎస్టేట్ వాళ్ళని నమ్ము, రియల్టర్లను నమ్ము మోసపోయిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళకు కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలి. అంతేగాని ఇప్పుడు ఈ హైడ్రా అనే దాన్ని మీకోసమే తీసుకొస్తున్నాం, ఇది మీ ఆస్తి రక్షణ కోసమే తీసుకొస్తున్నాము అనే ఒక అవగాహన కూడా సమాజంలో కల్పించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద కూడా ఉంది. రైట్ మ్యామ్, చాలా అద్భుతమైనటువంటి అనాలిసిస్. ఎందుకంటే దీని నేపథ్యం తెలియకపోవచ్చు, ఎందువలన చేస్తున్నారు, కక్షపూరితంగా చేస్తున్నారా, లేకపోతే మీరు అన్నట్టుగా ఇందాక ఏవో లావాదేవీలు ఉన్నాయి వర్కౌట్ అవ్వలేదు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే దీని వెనకాల ఎంతో సామాజిక ప్రయోజనం ఉంది, ప్రజలు అర్థం చేసుకోవాలి. అది కూడా కాకుండా రాజకీయ పార్టీలు కూడా కొన్ని విషయాలకి పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉంది, సహకరించాల్సిన అవసరం కూడా